మంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పేర్లు రాసిచ్చిండ్రో ఆ పేర్లు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపిక చేస్తున్నట్టు సమాచారం ఉన్నది. అట్లాగే రేషన్ కార్డులను కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారో వారి పేర్లే ఉన్నట్టు ఉన్నది. అంతేకాదు చాలా గ్రామాల్లో టీచర్లకు, ఉద్యోగస్తులకు వాళ్లకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నట్టు జాబితాలో ఉన్నట్టు కూడా మాకు సమాచారం వస్తుంది. మరి మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా. గ్రామ సభలు అంటేనే పారదర్శకత పాటించడానికి గ్రామ సభలు ఉంటాయి. లబ్ధిదారులను పలానా ఊర్లో పలానా ఆయనకు ఇల్లు వచ్చింది, పలానా వాళ్లకు రేషన్ కార్డు లిస్టులో ఉన్నది, వీరు అర్హులా కారా అనే విషయాన్ని బహిరంగంగా ఊర్లో లిస్టు చదివిన తర్వాత అవును కాదు అనేది ప్రజలు చెప్తారు. అట్లాగే అధికారులు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటారు. అది దాని లబ్ధిదారుల ఎంపికలో ఉండే పారదర్శకత. మీ మంత్రులేమో హైదరాబాద్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ఏం చెప్తున్నారు, మేము లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నామంటారు. మరి ఏది పారదర్శకత? ఇది పారదర్శకత? ఇది పారదర్శకత కాదు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే మీ పార్టీకి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లేపించారో వాళ్ళకు మాత్రమే, మీ ప్రభుత్వానికి ఓట్లేపించిన వాళ్ళకి మాత్రమే, నాయకులకు మాత్రమే మీరు లబ్ధి చేకూర్చి తప్పించి ఎవరైతే నిజంగా మీరు 4,000 పెన్షన్ ఇస్తున్నందుకు, తులం బంగారం ఎక్కువ ఇస్తున్నందుకు, 15,000 రైతు బంధు ఇస్తున్నందుకు మీకు ఓటు ఎవరైతే చేసారో ఓట్లు వేసిన ప్రజల పేర్లు ఎవరు కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ చేస్తలేరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా ఆందోళన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లను వెంటనే ప్రకటించండి. గ్రామంలో లిస్టు పెట్టండి. లిస్టు పెట్టి మీరు టైం ఇవ్వండి, ఒక 1 రోజు టైం ఇవ్వండి. దీంట్లో ఉన్న వాళ్ళు లబ్ధిదారులు కరెక్టా కాదా అని మీరు టైం ఇవ్వండి. మేము జోగిపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు మేము జోగిపేటలో ఒక మీటింగు, అట్లాగే అందరిలో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి లిస్టు మున్సిపాలిటీ రక్కించినాం. మేము ఇవో లబ్ధిదారుల లిస్టు, మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి 4 రోజులు టైం ఇచ్చినాం. మేము అంత పారదర్శకంగా మేము పనిచేసినాం. మీరు ఎందుకు పారదర్శకంగా పనిచేసుకోలేకపోయినారు? మీరు టైం ఇవ్వండి, లిస్ట్ అతికించండి, లిస్ట్ అనౌన్స్ చేయండి, ప్రతి గ్రామంలో పెట్టండి. ప్రతి గ్రామంలో పెడితే వాడు అర్హురా కాదా అనే విషయాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు. సపోజ్ నా పేరు వచ్చింది అనుకుందాము, లిస్టులో వస్తే దాని అబ్జెక్షన్ ఏంది, దాంట్లో ఉన్న ఆయనకున్న మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, ఆయన అర్హుడా కాదా అనే విషయాన్ని గ్రామంలో అందరూ చెప్తారు. లేకుంటే మీ అధికారులు చెప్పగలుగుతారు. అట్లాంటి విషయాలు చేయాలి తప్పించి ఏకపక్షంగా నిర్వహించుకుంటా ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి తప్పించి ఎలక్షన్స్ ఉన్నాయి అనుకొని చెప్పి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడం పోతే ఇది ప్రజలను గందరగోళపరిచే సరిగానే అనిపిస్తుంది. 50% జరిగిందని చెప్పి మొదటి చెప్తున్నాం. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా 50% మాత్రమే రుణమాఫీ జరిగింది అని కంఠపదంగా బల్ల గుద్ది మొదలు చెప్తున్నాం. కానీ అందరూ నోళ్ళు మూచే ప్రయత్నం చేస్తారు. ఇది మాట్లాడుతున్నందుకే కేటీఆర్ గారి మీద కేసులు పెట్టారు, హరీష్ రావు గారి మీద కేసులు పెడతారు. మళ్ళీ ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు అంటే అర్థమైంది జరగలేదనేది వాస్తవం. అందుకే ఈ ప్రభుత్వంలో, ఈ అబద్ధాల ప్రభుత్వంలో మీరు ఇంకెందుకు కొనసాగుతారు? బయటికి రండి, రాజీనామా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ, సేమ్ మిగతా మంత్రులు కూడా రాజనరసింహ గారు మాట్లాడినట్లు వాస్తవాలు మాట్లాడండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాట్లాడండి. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో మాట్లాడండి. ఈ ప్రభుత్వం ఐటీ కోసం కావచ్చు, తెలంగాణ రియల్ ఎస్టేట్ పెరగడానికి కోసం కావచ్చు, తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందడం కావచ్చు, తెలంగాణ గతంలో సాధించుకున్న అభివృద్ధిని నిలబెట్టడంలో కావచ్చు, ప్రభుత్వం ఏం చేసిందో సచ్చిత ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను అందరు మంత్రులకు కూడా నేను డిమాండ్ చేసుకుంటూ, అందరం కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చాలా అద్భుతంగా పాలించారు. ఈ సంవత్సర కాలంలో మొత్తం ఆ 10 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే పోయిందో మళ్ళీ ఒక 50 ఏళ్ళకు వెనక్కి ఇప్పుడు తెలంగాణ పోయింది. మీరందరూ రేపు చరిత్రలో దానికి బాధ్యులుగా ఉండాల్సిన బాధ్యత వస్తుందని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎన్నికల కోసం నాటకాలు చేయకండి, ఎన్నికల కోసం వాగ్దానాలు చేయకండి. నిజంగా మీకు ప్రజలకు చేయాలనుకుంటే, నిజంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలనుకుంటే వాస్తవ పరిస్థితి తెలుసుకొని మీరు హామీలు ఇవ్వండి. అంతే తప్పించి ఇప్పుడు లోకల్ బాడీస్ వచ్చినాయి, మేము మళ్ళీ ఇచ్చేస్తాం, మేము 15,000 ఇవ్వాల్సింది 12,000 ఇస్తాం అని చెప్పి 12,000 ఇచ్చే దగ్గర మళ్ళీ 2,000 ఇచ్చి ఇట్లా ప్రజలను వంచకండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు ఇల్లు ఇస్తారనే నమ్మకం లేదు, మాకైతే లేదు. అది కూడా మళ్ళీ ప్రజలు ఏదో మాయ చేసే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి ప్రయత్నం చేసి ఇల్లు ఇయ్యరు, రేషన్ కార్డులు ఇయ్యరు. కానీ ఎలక్షన్ కోసం మేము ఇస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు మిగతా వాళ్ళు అడ్డుపడతారని మా మీద ప్రయత్నం చేస్తారు. మేము ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజల పట్ల వీళ్ళకు సానుకూలత లేదు, ప్రజల పట్ల వీళ్ళకు సానుకూల అభిప్రాయం లేదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కనుక అందరూ కూడా
ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మద్దు. మళ్ళీ ఒకసారి కనుక మనం ఓట్లేస్తే కేసీఆర్ గారు చెప్పినట్టే మళ్ళా గోసపడతాం. ఇక 4 ఏళ్ళు మళ్ళా గోసను ఎవరు తీర్చలేరు. ఇప్పుడు కనుక ఒక జలకిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారికి వస్తారేమో అన్న సోయన ఉంటుందేమని చెప్పి మీ అందరూ కూడా గుర్తెరగాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రజలందరూ కూడా ప్రతి సభలో ఎవరైతే ఎక్కడెక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ అండగా బీఆర్ఎస్ ఉంటుంది. ఇచ్చిన హామీల్ని నెరవేరేదాకా, వాటన్నిటిని అమలు చేసేదాకా మేమందరం కూడా ప్రజల తరపున కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటాం. గత 4 రోజులుగా మొదలైన గ్రామ సభలు ఓ నాటక రంగాన్ని తలపిస్తున్నాయి. గ్రామ సభలు అంటే గతంలో ఒక మంచి వాతావరణంలో జరిగేది. గ్రామంలో ఉన్న రాజకీయంలో ఎన్నికైన వ్యక్తులు, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఇక్కడికి పంచాయతీ దగ్గరికి వచ్చి, గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి వాళ్ళందరి సమక్షంలో అధికారులు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. ఏం జరుగుతుంది, ఏంది, ఇంకా గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి ఏంది అనేది. ఇప్పుడు కూడా ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి ఎన్నికకు సంబంధించిన గ్రామ సభల్ని నిర్వహించదలిచిందో ప్రభుత్వం, అది మాత్రం సవ్యంగా నిర్వహించలేకపోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదొక గ్రామ సభ లెక్క కాకుండా అస్తవ్యస్తంగా కాంగ్రెస్ పార్టీ సభల లెక్కనే ఆ సభలు జరుగుతున్నాయి. ఒక పద్ధతి లేదు, ఒక సాంప్రదాయం లేదు. అసలు గ్రామ సభలు ఎందుకు పెడుతున్నారో తెలియదు. లిస్టులు తీసుకొస్తున్నారో దగ్గర ఆ లిస్టులు చదువుతున్నారు, ఇంకో దగ్గర సంఖ్య చెప్తున్నారు, 10 మంది దీనికి 10 మంది దానికి 16 మంది సంఖ్య చెప్తున్నారు, ఇంకో దగ్గర ఎవరెవరో పేర్లు చెప్తున్నారు. అసలు పేర్లు చెప్పేది కూడా చాలా తక్కువ. మీ పేర్లు వచ్చినాయి, ఇన్ని పేర్లు వచ్చినాయి, ఇంతమందికి మేము ఇళ్ళకి ఇస్తున్నాం, ఇంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్పించి ఆ అర్హుల పేర్లను ఎందుకు గ్రామ పంచాయతీలో అతికించలేకపోతున్నారు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అట్లాగే నేను కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. మీకెందుకు అర్హులైన వాళ్ళను ఎంపిక చేసినరా, ఎంపిక చేయలేరా, ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలైందా, అసలు ఏంది ఒక క్లారిటీ ఇవ్వండి మీరు ప్రజలకు. ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఇప్పుడు మీరు అధికారులు కానీ నాయకులు కానీ పోతుంటే ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు అంటే మీకు క్లారిటీ లేదు. గ్రామ సభలు అసలు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్నాయా లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త లిస్టు తీసుకొచ్చి వాళ్ళ పేర్లు సేకరించడానికి జరుగుతున్నాయా, ఏదో క్లారిటీ ఇవ్వండి. బలంగా నమ్ముతున్నాం ఇది ఎలక్షన్ స్టంటు. ఇప్పుడు ఏదైతే గ్రామ సభలు ఉన్నాయో ఈ గ్రామ సభల్లో ప్రజలను ఆశపెట్టి ఏదైతే మీరు ఇంతకుముందు హామీలు ఇచ్చి గ్యారంటీలు చెప్పి ప్రజల నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో ఇల్లు ఓటు కొల్లగొట్టిర్రు, అదే మళ్ళా రైతు బంధు ఇచ్చి పార్లమెంటు ఎలక్షన్లో ఓటు కొల్లగొట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆశ చూపెట్టేసి మీరు లోకల్ బాడీస్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి మీకు ప్రజలకు పథకాలు ఇవ్వడంలో నిజాయితీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాజకీయాలు మానేయండి. సంవత్సరం అయింది మీ ప్రభుత్వం వచ్చి, రాజకీయాలు మానేయండి. రాజకీయాలు మానేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించే పని పెట్టుకోండి. మేము 100% సహకరిస్తాం. ఎవరెవరు ఉన్నారో చూడండి, లిస్టు పెట్టండి, మేము కూడా సహకరిస్తాం. అంతే తప్పించి మీరు లోపల గుట్టుగా లిస్టు కనుక తయారు చేసుకుంటే మేము అదే హెచ్చరిస్తున్నాం. మంత్రి దామోదర రాజనరసింహ గారు, ఎవరైతే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కనుక లబ్ధి చేకూరిస్తే తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతిఘటన వస్తుంది. మీ పార్టీలకైనా ఇచ్చుకోండి, కానీ లేని వాళ్ళకి ఇవ్వండి. మేము అదే చెప్తున్నాం. మా కేసీఆర్ గారు మా పార్టీ వాళ్ళకే ఇవ్వలేరు, అందరికి ఇచ్చారు. ఆన్లైన్లో ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ ఇచ్చారు. మీ స్వభావం అది కాదు, అంత పెద్ద మనసు మీకు లేదు, మీ సంకుచిత మనస్తత్వం మీ కాంగ్రెస్ పార్టీది. మీ వాళ్ళకే ఇచ్చుకుంటామని చెప్పి మీ ఎమ్మెల్యేని చెప్తున్నారు, మన వాళ్ళకే ఇచ్చుకుందామని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. ఊర్లలో ఇన్ని రోజులు మీరు చేరలేరా, ఇప్పుడు మేము వెళ్తామని చెప్పి మీ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కనుక కాంగ్రెస్ నాయకులు ఎవరు జాగిరి కాదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ ప్రభుత్వం ప్రజలది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు లబ్ధి చేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి మేము గుర్తు చేసుకుంటూ, మా ఆందోళన నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా మా నాయకులు కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం మండల స్థాయి వరకు కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఏ లబ్ధి చేకూర్చే పథకాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన లిస్టు కూడా మేము సేకరిస్తున్నాం. మీరు బయట పెడతారా, లేదంటే మేము తెచ్చుకోవాలన్నా? మేము తీసుకొచ్చి తప్పకుండా కోర్టుకు పోతాం. కోర్టుకు పోతే దయచేసి మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే మీరు మిగతా వారికి కూడా ఇబ్బంది కలగొద్దు అనుకుంటే మేము కూడా చెప్తున్నాం, నిష్పక్షపాతంగా వ్యవహరించండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి.
ఏ ఏ గ్రామంలో ఎవరెవరు లబ్ధిదారులు ఎంపికైనరో ఆ ఎంపికైన అర్హులై ఉన్నారో వాళ్ళ లిస్టుని మీరు గ్రామ పంచాయతీ ముందు నోటీస్ బోర్డు ముందు పెట్టండి, మున్సిపాలిటీలో నోటీస్ బోర్డు ముందు పెట్టండి, ప్రజల అభిప్రాయాలను తీసుకోండి, అభ్యంతరాలను తీసుకోండి, ఆ తర్వాతనే లబ్ధిదారుని మీరు ఎంపిక చేయాలని చెప్పి మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.